అందరికీ నమస్తే అండి. ఎన్నికల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసేది కొంత సైలెంట్ ఓటింగ్ ఉంటుంది. సైలెంట్ ఓటింగ్ అని పదే పదే చెప్తారు. అసలు సైలెంట్ ఓటింగ్ అంటే ఏంటి, ఈ ఎన్నికల్లో అది ఎవరికి పడి ఉండొచ్చు అనేది కొంచెం జాగ్రత్తగా చూద్దాం. నేను 2009 ఎన్నికల టైంలో కూడా ఒక కీలకంగా స్థానంలోనే పనిచేశాను. 2014, 2019, 2020 4 ఎన్నికలు చూశాను నేను. సో 2014లో ఎవరు సీఎం అవుతారనేది క్లారిటీ వచ్చింది. ఓటింగ్ ఏమీ సైలెంట్గా లేదు. 2019లో కూడా ఓటింగ్ ఏమీ సైలెంట్గా లేదు. ముందే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు, వైసీపీనే గెలుస్తుందనే క్లారిటీ వచ్చింది. కాకపోతే ఒక 120, 125 సీట్ల వరకు గెలుస్తారేమో అనుకున్నారు, కానీ 151 సీట్లు గెలిచారు, భారీగా వచ్చాయి. 2014లో కానీ 2019లో కానీ ఓటు వేసి వచ్చిన తర్వాత వాళ్ళని అడిగితే, ఏమండి ఎవరికి మీరు వేశారు అని ఎవరినో ఒక మహిళను కానీ అవ్వను కానీ తాతను కానీ కుర్రోడిని కానీ అడిగితే చెప్పేవాడు నిర్భయంగా. ఒక 100 మందిని అడిగితే అందులో 60 మంది ఓపెన్గా చెప్పేవాళ్ళు, ఇదిగో మేము పలానా వ్యక్తికి వేసాం, పలానా పార్టీకి వేసామని ఓపెన్గా చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఓటేసి వచ్చిన తర్వాత చెప్పడానికి ఏముంది అంటే, ఎగ్జిట్ పోల్స్లో కనీసం తక్కువలో తక్కువ మినిమం 40 మంది అయినా చెప్తారు. 40% యాక్యురేట్ రిజల్ట్ అయినా వస్తుంది ఎగ్జిట్ పోల్స్లో. అంటే వచ్చిన తర్వాత ఓటేసి వచ్చిన తర్వాత ఎవరికి ఓటేసామని 100 మందిలో 40 మంది అయినా చెప్తారు. కానీ ఈ ఎన్నికల్లో 100 మందిలో 10 మంది కూడా చెప్పలేదు. ఎవరికి ఓటు వేశారు అంటే 100కి 10 మంది కూడా చెప్పలేదు. ఎవరికి ఓటేసామని చెప్పల, నవ్వుకుంటూ వెళ్ళిపోవడమో అదో ఇదో ఉన్నారు. ఈవెన్ నేను పోలింగ్కి ముందు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించినప్పుడు కూడా చాలామందిని అడిగితే ఎలా ఉంది ఇక్కడ రాజకీయం అని అడిగితే నవ్వుతూ మాట దాటేశారు తప్ప సరిగ్గా స్పష్టంగా చెప్పాల. అంటే ఇక్కడ సైలెంట్ ఓటింగ్ అనేది స్పష్టం. సైలెంట్ ఓటింగ్ పడింది ఈ ఎన్నికల్లో అనేది స్పష్టం. అది ఎవరికి పడింది? అసలు ఓటర్లు సైలెంట్గా ఎందుకు ఉండాలి చెప్పండి? ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు తీసుకుంటున్నాం, నాకు అమ్మఒడి వచ్చింది, నాకు భరోసా వచ్చింది, నాకు చేయూత వచ్చింది, మా పిల్లాడికి విద్యాదీవెన వచ్చింది, మా ఆయనకి రైతు భరోసా వచ్చింది, కాబట్టి నేను వైసీపీకే ఓటేశాను అని చెప్పడానికి భయమే ఉంది? చెప్పొచ్చుగా ఓపెన్గా. నిజంగా వైసీపీకి ఓటేస్తే ఓపెన్గానే చెప్పొచ్చు కదా, కానీ చెప్పలా. సో భయపడ్డారు అంటే బహుశా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి ఉంటారేమో అనే కోణంలో కూడా మనం చూడవచ్చు. భయపడ్డారు, భయం ఉంది అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి ఉంటారు అనే లెక్క ఒకటి వస్తుంది. ఎందుకంటే సాధారణంగా మన రాష్ట్రంలో ప్రతిపక్ష నేతకే దిక్కులేదు. చంద్రబాబు గారిని ఆధారాలు లేకపోయినా అరెస్ట్ చేసి 52 రోజులు జైల్లో పెట్టగలిగారు. సొంత చెల్లెల్ని వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. ఆమె అసలు ఆ ఇంట్లో పుట్టలేదు, ఆయనకు పుట్టలేదు, ఆమె అటువంటిది ఇటువంటిదని వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. సొంత చెల్లెల్ని. ప్రతిపక్ష నాయకుడికి దిక్కులేదు, సొంత చెల్లెలకి దిక్కులేదు. టీడీపీలో అనేక మంది ఎమ్మెల్యే, మంత్రి స్థాయి నాయకుల్ని కూడా అరెస్ట్ చేశారు, వేధించారు కేసులతో. రఘురామకృష్ణరాజు గారు లాంటి వ్యక్తిని, ఒక ఎంపీ, అదే పార్టీ అదే సింబల్తో ఎంపీగా గెలిచిన వ్యక్తిని అరెస్ట్ చేసి హింసించారు. అంటే ఇన్ని జరిగినప్పుడు సాధారణ ప్రజలు నేరుగా బయటకు వచ్చి ఇదిగో మేము పలానా పార్టీకి టీడీపీకి వేసామో అని చెప్పగలరా? చెప్పలేరు కదా. ఒకవేళ మళ్ళీ వైసీపీ వస్తే ఏం చేస్తారో, ఇదిగో ప్లస్ అక్కడ అడుగుతున్న వాళ్ళు ఎవరో వైసీపీ వాళ్ళు అడుగుతున్నారో లేదా ఏ సర్వే వాళ్ళు అడుగుతున్నారో ఎందుకు చెప్పడం, రిస్క్ ఎందుకు తీసుకోవడం అని ఆలోచించారు. అంటే ఓటర్లు వాళ్ళ సేఫ్ జోన్ వాళ్ళు చూసుకున్నారు. ఇక్కడ సేఫ్ జోన్ మీన్స్ భయపడ్డారు, ఓపెన్గా చెప్పడానికి భయపడ్డారు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఓటు వేసి ఉంటారు అనేది ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. అంటే ఎవరైతే సమాధానం చెప్పలేదో 100కి కనీసం 40 మంది చెప్పాలి, కానీ ఇప్పుడు 10 మంది కూడా చెప్పలేదు. చాలా చోట్ల, చాలా పోలింగ్ బూతుల్లో. ఈవెన్ మన టీమును కూడా మనం చాలా నియోజకవర్గాల్లో 42 నియోజకవర్గాల్లో పెట్టాం ఓపెన్గా ఎగ్జిట్ పోల్స్ అవి తీసుకోవడానికి. కానీ 100 మందిని అడుగుతుంటే అందులో 8 మంది 9 మంది మాత్రమే చెప్తున్నారు, మిగిలిన వాళ్ళు ఎవరో చెప్పట్ల. సో అది చాలా స్పష్టంగా అర్థమైంది. సో సైలెంట్ ఓటింగ్ అనేది ప్రభుత్వ వ్యతిరేక ఓటింగే, ప్రభుత్వానికి భయపడి వేసిన ఓటింగే అనేది ఒక లెక్క. మరోవైపు చూడండి, మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. 2014 నుంచి 19 వరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద ఉద్యోగులు కానీ, ఉద్యోగ సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, వామపక్షాలు కానీ రోడ్డెక్కారు, ఆందోళనలు, ధర్నాలు, గొడవలు చేశారు. సో చంద్రబాబు గారు అధికారంలో ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టినప్పటికీ వాళ్ళ పని వాళ్ళదే, వీళ్ళ పని వీళ్ళదే. కానీ 2019 నుంచి 24 వరకు ఉద్యోగులు రోడ్డు ఎక్కడానికి భయపడ్డారు. ఒక్క చిన్న ఆందోళనకు పిలుపునిచ్చారు, కానీ భయపడ్డారు. ఒక్క అంగన్వాడీలు మాత్రమే చేయగలిగారు వాళ్ళ నిరసన, అది కూడా ప్రభుత్వం చివరి రోజుల్లో ఉండగా.
మిగిలిన 4.5 సంవత్సరాలు ఏ ఒక్క వర్గము కూడా నష్టపోతున్న, ఇబ్బంది పడుతున్న, ప్రభుత్వం బాధితులుగా ఉన్నప్పటికీ బాధితులుగా ఉన్నారే తప్ప, బాధను భరించారే తప్ప రోడ్డెక్కల. ఎస్సీల మీద ఇన్ని దాడులు జరిగాయి. డాక్టర్ సుధాకర్ కేసు కావచ్చు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కావచ్చు, చాలా ఇష్యూస్ జరిగాయి. ఏ ఒక్క ఎస్సీ సంబంధించి దళిత ప్రజా సంఘాలు కానీ రోడ్డెక్కాయా ఈ 5 ఏళ్లలో? ఎక్కలా. ఎందుకంటే భయం, అంతగా భయపడ్డారు. అంటే జనంలో కావచ్చు, ప్రజా సంఘాల్లో కావచ్చు, ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేయడంలో వైసీపీ సక్సెస్ అయింది. ఆ భయం కారణంగానే ఇక్కడ ఎవరికి ఓటు వేసాము అనేది కూడా చెప్పడానికి ఓపెన్గా చెప్పలేకపోతున్నారు చాలామంది. సో ఒకవేళ మళ్ళీ వైసీపీ గెలిస్తే మమ్మల్ని ఏం చేస్తారో, మేమేమైపోతామో, మా పథకాలు కట్ చేసేస్తారేమో అని. పైగా వాలంటీర్ల చేత కూడా ప్రతిరోజు అదే ప్రచారం చేయించారు. సంక్షేమ పథకాలు కట్ చేస్తారు, సంక్షేమ పథకాలు కట్ అయిపోతాయి, అది ఇదని. సో ఆ భయమే సైలెంట్ ఓటింగ్కి కారణం. భయం మీన్స్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్టే. భయపడుతూ ఎవరూ కూడా వాళ్ళనే మళ్ళీ ఎంకరేజ్ చేయరు. కాబట్టి ప్రభుత్వానికి అనుకూలంగా సైలెంట్ ఓటింగ్ అయితే ప్రభుత్వం అనుకూలంగా పడింది అనడానికైతే ఎటువంటి లాజికల్ పాయింట్లు కానీ, లీగల్ పాయింట్లు కానీ లేవు. ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పడిందని అనుకోవచ్చు. సో ఇంకా క్లారిటీగా జూన్ 4వ తేదీ వచ్చే రిజల్ట్స్ని బట్టి మాట్లాడదాం. థ్యాంక్ యూ.